సమయాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి మరొకసారి నీ సన్నిధానములో మేము ఈ 2025వ సంవత్సరంలో ఈ మొదటి ఆదివారం కూడా కూడుకున్నామంటే కేవలం అది నీ కృపే తండ్రి. ఈరోజు వరకు మమ్మలను క్షేమముగా ఉంచి మీ సన్నిధానములో ఈ రీతిగా ప్రార్థించి ఆరాధించే ఒక గొప్ప అవకాశాన్ని మీరు మాకు కలిగించారు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యము దగ్గరకు వస్తున్నాము నాయన. నీ దాసుడు బలహీనుడు, మీ బలముతో నింపండి. నీ పరిశుద్ధాత్మ సహాయము అనుగ్రహించండి. మాకు కావలసిన మాటల ద్వారా మమ్మలను బలపరచమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, అపోస్తుల కార్యములు మీకెలా ఉందో కానీ నాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది. నన్ను ప్రోత్సహిస్తున్న మాటలు, శక్తివంతంగా నిలుపుతున్నటువంటి విధానం నా జీవితంలో నేను చూడగలుగుతున్నాను. ఎందుకంటే శ్రమలలో ప్రభువు పని ఎలా చేయాలి, కష్టాలలో కుట్రలు పన్నుతున్న సమయంలో ప్రభువు పనిని ఎలా ముందుకు కొనసాగించాలి అనేది ఒక సవాలుకరంగానే ఇంతవరకు ఈ అపోస్తుల కార్యముల గ్రంథంలో మనము చూస్తూ వస్తూ ఉన్నాం. ఒక ప్రక్క కుట్రలు, అనేక రకాలైనటువంటి ప్రియులారా ఉపాయాలతో దేవుని పరిచర్యను చెడగొట్టడానికి అధికారుల దగ్గర నుండి కూడా పని జరుగుతుంది. మరో ప్రక్క మన పరమతండ్రి అయినటువంటి దేవుడు, సర్వాధికారి అయిన దేవుని పని ఆగకుండా అది కొనసాగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆనాటి దినాలలో ఎంతగా సంఘము ఒక విశ్వాస వీరులుగా వారి జీవితాలు మార్చుకున్నారో చూశాం. సమర్పణతో, త్యాగముతో, సాహసముతో వారికున్నటువంటి చరాస్తులను, స్థిరాస్తులను అమ్మి, వారి భూములను అమ్మి అనేకులకు పంచిపెట్టినట్లుగా దైవ గ్రంథంలో మనము చూసాం ప్రియులారా. ఈరోజు అదే సంఘంలో మోసపూరితమైన ఇద్దరు భార్యాభర్తల జీవితాలు ప్రియులారా ఎలా దేవుణ్ణి మోసం చేయాలనుకున్నారో 5వ అధ్యాయములో మనం చూడబోతున్నాం ఈరోజు. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు మనము చదువుకుందాం. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అననీయ ఈ మాటలు వినుచుని పడి ప్రాణము విడువగా వినిన వారికందరికి నీ మిగుల భయము కలిగెను. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో, నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే యున్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదరని ఆమెతో చెప్పెను. సంఘమంతటికిని ఈ సంగతులు వినిన వారికందరికిని మిగుల భయము కలిగెను. చాలండి ప్రియులారా,
అపోస్తుల కార్యముల గ్రంథంలో సంఘ పరిచర్యలో సంఘంలో ఒక బలమైన కార్యము జరుగుతున్నప్పుడు ఆ సంఘాన్ని బలహీనపరచటానికి దేవుడు ప్రియులారా అద్భుతమైన విధానములో సంఘాన్ని ముందుకు నడిపిస్తుండగా ఈ సంఘాన్ని బలహీనపరచటానికి అపవాది వాడుకున్న ఇద్దరు భార్యాభర్తలు మనకు కనబడతారు. వీళ్ళిద్దరినీ అపవాది వాడుకున్నాడు. ఎవరు వీళ్ళు అంటే అననీయ, సప్పీరా అనే ఇద్దరు భార్యాభర్తలు. అననీయ అనే మాటకు అర్థం దేవుని దయ లేక దేవుని కృప అని అర్థం. సప్పీరా అనే మాటకు సొగసుతనం అని అర్థం. సొగసుదనం లేదా నీలకాంతం అనేటువంటి అర్థాలిచ్చే మంచి పేర్లు పెట్టుకున్నారు. సంఘంలో ఉన్నారు, సంఘ పరిచర్యలో పాలుపంపులు పొందుతున్నారు, అందరితో కూడా కలిసి పాటలు పాడుతున్నారు, అందరితో కూడా కలిసి ప్రార్థన చేస్తున్నారు, అందరితో కూడా కలిసి వాక్యాన్ని వింటున్నారు, అందరితో కూడా కలిసి వారి జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. వారు పైన చూచారు. ఎందుకంటే విశ్వసించిన వారందరూ వారికి ఉన్నటువంటి ఆస్తులను, భూములను అమ్మి అక్కడ అనేకులకు పంచిపెట్టటమే కాకుండా చివరికి లేవీయుడుగా ఉన్నవాడు కూడా బర్నబా తమ భూములను అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ చూస్తున్న వీళ్ళిద్దరు ఏమనుకున్నారు అనంటే, మనం కూడా దేవునికి మన పొలము కూడా అమ్మి దేవుని పనిలో సహాయపడదాం అని అనుకున్నారు. ఎవరు? అననీయ, సప్పీరా. అక్కడ వ్రాయబడిన మాట చాలా అద్భుతమైన మాట. మొదటి వచనం చదవండి. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మాను. ప్రియులారా, వీళ్ళిద్దరి జీవితంలో మంచి లక్షణం నేను చూపిస్తాను చూడండి. ఏకమై, ఇద్దరు భార్యాభర్తలు ఏకమై ప్రతి పనిని చేయటం చాలా మంచి అలవాటు. ఏకమై జీవించటం మంచి అలవాటు. అది అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటంటే, భార్యకు తెలియకుండా భర్త ఏది చెయ్యడు, భర్తకు తెలియకుండా భార్య ఏమీ చెయ్యదు. పార్ట్నర్స్ కదా వాళ్ళిద్దరు. భార్యాభర్తలంటే ఎవరు? నువ్వు ఆడదానివి, నేను చెప్పినట్టు నువ్వు విను, నా కాళ్ళ కింద పడుండు అని భర్త అనకూడదు. ప్రియులారా, భార్య నాకేంటి, వచ్చేటప్పుడు 5 లక్షల కట్నం తీసుకొచ్చాను, 10 లక్షల కట్నం తీసుకొచ్చాను, నీ కాళ్ళ కింద లోపడాల్సిన అవసరం నాకేంటి అని అనకూడదు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా చేయబడిన తర్వాత వారిద్దరూ సంసార జీవితములో సహజీవులు. వాళ్ళిద్దరూ సమానమైన వారు. వారు ఒకరిని ఒకరు పాలివారిగా ఎంచుకోవాలి. పేతురు గారు రాసిన ప్రియులారా మొదటి పత్రిక 2 వాక్యములో చూసి మనము ముందుకు వెళదాం. చాలా విషయాలు ఇందులో వ్రాయబడి ఉన్నాయి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. అట్టువలే, చూడండి 3:7 వచనం చదువుతున్నాం. అట్టువలెనే పురుషులారా, జీవమును కృపావరములలో మీ భార్యలు మీతో పాలివారయ్యున్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. చాలండి, ఇక్కడ వ్రాయబడిన మాట చూడండి. అటువలనే పురుషులారా, జీవమనే కృపావరములలో మీ భార్యలు మీతో ఎవరు? పాలివారు. అంటే అర్థం ఏంటి? పార్ట్నర్స్. వాళ్ళిద్దరు కుటుంబములో పార్ట్నర్స్. ఆత్మీయ విషయాల్లో కానివ్వండి, శరీర సంబంధమైన విషయాలలో కానివ్వండి, వాళ్ళిద్దరి మనస్సు ఏకంగా ఉండాలి, ఏకత్వము కలిగి ఉండాలి, ఏకమైనటువంటి రీతిలో వారు ప్రయాణం చేయాలి. అంతేగాని నీవు ఎక్కిన బండి నువ్వెక్కు, నేనెక్కిన బండి నేనెక్కుతానంటే ప్రియులారా, ఈ బ్రతుకు బండి సరిగా సాగుతుందా? సాగదండి. బ్రతుకు బండి జీవితంలో భార్యాభర్తలు ఒకే విధానములో నడిచినప్పుడే
ఆ బండి సాఫీగా వెళ్ళగలదు. అంతే కదండి. 2 ఎద్దులకు ఒక బండి కట్టాం. కట్టిన తర్వాత ఆ 2 సమానమైనటువంటి విధానములో వెళితే ఆ బండి సాఫీగా సాగి వెళుతుంది. ఈ ఎద్దు నేను ఇటెళతానని, ఆ ఎద్దు నేను అటెళతానని 2 పక్కలకు లాగేసి అనుకోండి, ఏమవుతుంది? బండి సరిగా వెళుతుందా? వెళ్ళదు. కుటుంబ జీవితం కూడా ఒక ప్రియులార జీవిత విధానంలో ఒక బండి లాంటిది అన్నాడు. ఆ బండి సుఖంగా ఉండాలంటే ఆ ఎద్దులు సమానమైన విధానములో ఏకత్వము కలిగి ఏక మనస్సు కలిగి ప్రయాణం చేయాలి. ఇది దేవుడు పెట్టినటువంటి ఒక అద్భుతమైన విధానం. ప్రియులారా, దేవుడు ఆదామును చేసిన తర్వాత ఆదాముకు ఏం కావాలనుకున్నాడంటే సాటి అయిన సహాయం కావాలనుకున్నాడు. మొదటి జంట. ఈరోజు పెళ్లి వర్తమానం చెబుతున్న వినండి. పెళ్లి రోజు మీరందరూ సరిగా వినుండరు. ఎందుకంటే అప్పుడు మీ సోకులు, మీ బట్టలు, మీ చీరలు, మీ పువ్వులు, మీ యొక్క ఇవి సరి చేసుకోవడం సరిపోతుంది కదా. ఆ రోజు వినరుగా మీరు వాక్యం ఎంత చెప్పినా వినరు. ఇక వచ్చిన చుట్టాలేమో తొందర కానివ్వండి టైం అయిపోతుంది, తొందర కానివ్వండి భోజనాలు టైం అయిపోతుంది. ఎప్పుడు తిననోళ్ళలాగా వాళ్ళేమో తొందరగా కానివ్వండి అంటారు. అందుకని ఈరోజు కొంత పెళ్లి వర్తమానం చెబుతా, మనందరం జ్ఞాపకం చేసుకుందాం. మన పెళ్లిలో ప్రియులర వినలేదేమో. ఒకసారి ఆదికాండం, పెళ్ళి అయ్యవలసిన వాళ్ళు కూడా వినండి. బైబిల్ గ్రంథంలో మనము చూస్తే 2వ అధ్యాయము ఈ 18వ వచనాన్ని మనము చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి ఏ సహాయము? సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుననుకొని. చదువు. చాలండి. ఇక్కడ వాక్యంలో మనము చూస్తే ప్రియులారా, ఆదికాండం దేవుడు చేసినటువంటి సృష్టిలో ప్రతి విషయంలో కూడా మంచిది 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 అంటూ వచ్చాడు. ఒక మాటలో చదువుదాం చూడండి. అవి కూడా ఆదికాండం 1వ అధ్యాయము. ప్రియులారా, ఆదికాండము 1వ అధ్యాయము దేవుని వాక్య భాగములో 31వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. ఏమండి, దేవుడు చేసిన ప్రతిదీ మీరు పైన 1వ వచనం నుండి చదువుకుంటూ వెళ్ళండి. ఆ దినము మంచిదని దేవుడు చూచెను, మంచిదని చూచెను అని అంటూ చివరి వచనంలోకి వచ్చేసరికి తాను చేసిన వాటన్నిటినీ ఎలా చూశాడు ఆయన? అన్నీ మంచివే చేశాడు. మంచివి చేశాను అని అనుకున్న దేవుడు నరుడు దగ్గరకు వచ్చేసరికి కొంత బాధపడ్డాడు. అన్నిటికీ నేను మరి మగది ఆడదాన్ని చేశాను కదా, మరి నా బిడ్డకు పిల్లలు కావాలి కదా, ఈ లోకములోనికి పిల్లలను తీసుకురావాలనే కదా నా కోరిక, ఈ లోకములోనికి నా బిడ్డలను తీసుకురావాలనే కదా కోరిక. కాబట్టి నేను నా యొక్క జీవితములో ఇదిగో కొన్ని పనుల నిమిత్తమై నేను ఒక విషయాన్ని మంచిదిగా ఎంచటం లేదన్నాడు. ఏంటది? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిదేనండి? మంచిది కాదట. దేవుడు మాట్లాడుతున్నాడు మంచిది కాదని. అతనికి ఎవరిని చేయాలనుకున్నాడు దేవుడు? సాటి అయిన సహాయమును చెయ్యాలి అని అనుకున్నాడు. ఏ సహాయం? సాటి అయిన సహాయం. అంటే ప్రతి విషయములో కూడా అతనికి సరిపాటిగా జీవించేదే సరైనటువంటి భార్య. అందుకని ఇప్పుడు అతనికి సాటి అయిన సహాయము చెయ్యాలని అనుకున్నాడు. ఎవరనుకున్నారు? ఎవరి కొరకు చేయాలనుకున్నాడు? మళ్ళీ ఆ వచనం చదవండి. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని వానికి సాటి అయిన సహాయము వాని కొరకు. వానికి సాటి అయిన సహాయము వాని కొరకు, దేవుడి కోసం కాదు. ఎవరి కోసం?
అతని కొరకు, ఆదాము కొరకు చేయాలని అనుకున్నాడు ప్రియులారా, అనుకున్నాడు. ఎందుకు చేయాలనుకున్నాడు అని అంటే, ఆ ప్రియులారా పనిలో, దేవుని పనిలో ఉన్న తన కుమారుడైనటువంటి ఆదాముకు సాటిగా మరొకరు ఉంటే ఆ పని కొంత భారం ఏమవుతుంది, తగ్గుతుంది. ఎవరికి? భర్తకు. భార్య భారము తగ్గించాలి. అదే కదండి ప్రియులారా, భార్య అంటే ఏదో ప్రియులారా మన కోరికలు తీర్చుకోవటానికి కాదు. భార్య అంటే మన కాళ్ళ క్రింద పడి ఉండటానికి కాదు. భార్య అంటే ఎంత విలువైన జీవితాన్ని నీకు ఇచ్చిందో గుర్తించాలి. ప్రియులారా, పురుషులు తన ఇంటి దగ్గరే ఉంటారు, పురుషులు తన తల్లిదండ్రులతోనే ఉంటారు, పురుషులు తన బంధువుల మధ్యలోనే ఉంటారు, పురుషులు తన ఇంటి దగ్గరే ఉంటారు. కానీ స్త్రీ తన ప్రియులారా ఊరు విడిచిపెడుతుంది, బంధువులను విడిచిపెడుతుంది, కుటుంబాన్ని విడిచిపెడుతుంది, తల్లిదండ్రులను విడిచిపెడుతుంది, అన్నదమ్ములను విడిచిపెడుతుంది, అక్క చెల్లెలను విడిచిపెడుతుంది, సమస్తాన్ని విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చింది. ఎప్పుడైనా ఆలోచించావా? నీ కోసం ఎంతమందిని త్యాగం చేసిందో నీ భార్య విలువేంటో నీకు అర్థమయ్యిందా? నీ కోసం ఎంతమందిని త్యాగం చేసింది. తండ్రిని కాదనుకుంది, తల్లిని కాదనుకుంది, అన్నదమ్ములను కాదనుకుంది, అక్క చెల్లెలను కాదనుకుంది, బంధువులను కాదనుకుంది, చిన్ననాటి నుండి పుట్టి పెరిగినటువంటి ఊరును కూడా కాదనుకుని కాళ్ళ దగ్గరకు వచ్చింది. అటువంటి దాన్ని నీవు భార్యగా కాకుండా ఒక బానిసగా చూస్తావా? బానిసగా కాదు దేవుడు నీకు ఇచ్చింది, సాటి అయిన సహాయంగా. అది గుర్తించాలి ప్రియులారా. సాటి అయిన సహాయంగా నీవు నీ భార్యను దేవుడు నీకిచ్చాడు అని గుర్తించాలి. ఇప్పుడు అవ్వమ్మకి ఆదాముకు ఏదైనా తోటలో ప్రియులారా ఏముంది పని చెప్పండి? ప్రియులారా అన్నం వండుకునే పరిస్థితులు ఉన్నాయా? వాళ్ళేమన్నా బయటికి వెళ్ళి పుల్లలేరుకొచ్చుకొని పొయ్యి పెట్టుకొని పొయ్యి మీద కొండ పెట్టుకొని వండాల్సిన పరిస్థితులు ఉన్నాయా మొదటి జంటకి? లేవే. ఆకలవ్వగానే వెళ్ళటం, ఆ ఏదేను తోటలో వాళ్ళకిష్టమైనటువంటి ఫలాలు ప్రియులారా కోసుకొని తినటం. ఎందుకంటే ఆహారమునకు మంచివైన వాటిని దేవుడు ఏదైనా తోటలో పెట్టాడు, వీళ్ళకి మంచివిగా ఉండాలని. ఎక్కడా రోగం రాకూడదు, బలహీనత రాకూడదు. అందుకే ఆ రోజు వాళ్ళు ఆరోగ్యంతో ఉన్నారు. ఎందుకు? చెట్ల ఫలాలు తిన్నారు గనుక, ఫ్రూట్స్ తిన్నారు గనుక వాళ్ళకి ఆరోగ్యంగా ఉన్నారు. ప్రియులారా గ్రహించండి, ఫ్రూట్స్ అల్లా పోయి తర్వాత దేవుడు ప్రియులారా వాళ్ళకి ఆకుకూరలు కూడా ఇచ్చాడు. అవి కూడా తినండి, మంచిది ఆరోగ్యానికి అన్నాడు. ప్రియులారా ఆహార సూత్రాలండి బైబిల్లో చాలా అద్భుతంగా ఉంటాయండి. మనమేమో ఎక్కడో ఆరోగ్య సూత్రాలు చదువుతాం కానీ బైబిల్లోనే ఉన్నాయి ఆరోగ్య సూత్రాలు. ఇవి మనకు అర్థం కావు. చూడండి ఒక్కసారి బైబిల్ గ్రంథంలో మనము చూస్తే ప్రియులారా దేవుడు వారికి ఎటువంటివి ఆహారముగా ఇచ్చాడో వారిద్దరూ కలిసి బ్రతకటానికి మొదటి అధ్యాయము వాక్యములో నుండి 29వ వచనం చదవండి. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షము గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయు ఆహారమగునని పలికెను. చాలండి. ఇక్కడ మీరు గమనించండి, దేవుడు ప్రియులారా ఇక్కడ చెబుతున్నటువంటి మాటలు చూడండి. ఈ రోజున ప్రపంచంలో శాస్త్రానికి అర్థం కాని ఒక ప్రశ్న ఉందండి. ఇక్కడ ఏంటో తెలుసా? చెట్టు ముందా, విత్తనము ముందా, గుడ్డు ముందా, కోడి ముందా? అంటే కోడి ముందు అన్నాం అనుకోండి, గుడ్డు లేకుండా కోడి ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టు ముందు అన్నాం అనుకోండి, ఇత్తనం లేకుండా చెట్టు ఎట్ట వచ్చింది? ఇటువంటి ప్రశ్నలు వినలేదా మీరు ఎప్పుడు? ఏవండి ఇప్పుడు చెబుతాను. ప్రియులారా గుడ్డు వెనుక ముందే కోడి,
ముందే చెట్టు, ఆ తర్వాత విత్తనాలు. అదే చెప్పాడు అక్కడ, విత్తనములిచ్చు చెట్లు అన్నాడు. చూడండి అక్కడ అన్నాడా? చూడండి ప్రియులారా, మళ్ళీ చూడండి అక్కడ 29వ వచనం. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి, అంటే చెట్టు తర్వాత ఏమి ఇవ్వాలని దేవుడు ఆశించాడు? విత్తనం. ముందు వచ్చిందేంటి? చెట్టే. ఈ మధ్య కాలంలో శాస్త్రీయంగా కూడా తెలుసుకుంది. ముందు ఇదిగో ఈ భూమి మీదకు వచ్చింది చెట్టే. ఆ చెట్టు నుండి ఏం చేశాడంటే దేవుడు, మళ్ళీ చెట్లు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకే ఆ చెట్టులో నుండే దేవుడు విత్తనములను ఇచ్చినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి చెట్టే ముందు, కోడే ముందు, జీవే ముందు. ఇంకా ఇందులో మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రియులారా, ఈ ఆదాము అవ్వలు బ్రతకటానికి దేవుడు ప్రియులారా ఎంత చక్కని చెట్లు ఇచ్చాడు అంటే, అవి ఆహారమునకు మంచివైన చెట్లు ఇచ్చాడు అని ఆదికాండంలోనే మనము చూస్తాం. ఆ ఏదేను తోటలో పెట్టాడు. వీళ్ళకి ఆకలవగానే వెళ్ళటం, వాళ్ళకిష్టమైనటువంటి ఆ ఫ్రూట్స్ తెంచుకొని తినటం, ఇవే వారికి ఆహారం. అందుకే చూడండి ప్రియులారా, ఏ కాలములో కాసేటువంటి ఫలాలు ఆ కాలములో ఉన్నాయి మనకు కదా. వేసవి కాలంలో వచ్చే పండ్లు వేరు, చలికాలంలో వచ్చే పండ్లు వేరు, వర్షాకాలంలో వచ్చే పండ్లు వేరు. అంటే ప్రతి సీజన్లో కూడా దేవుడు మనిషి యొక్క శరీరమునకు కావలసిన ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ కావలసినవన్నీ ఎందులో పెట్టాడు దేవుడు? చెట్ల ఫలములలో పెట్టాడు ప్రియులారా, గ్రహించండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి దేవుడు కూరాకులను కూడా వారికి ఇచ్చాడు. వీళ్ళ రుచి ఎరిగిన దేవుడు తర్వాత ఏం చేశాడంటే కొంచెం మాంసం కూడా తినండి అన్నాడు. చూడండి వాక్య భాగంలో ఆదికాండం 9వ అధ్యాయం, ఆదికాండం 9వ అధ్యాయం 2వ వచనం. 3వ వచనం చదవమ్మా. 3వ వచనం. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారము అగును, పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకిచ్చి ఉన్నాను. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణం. చాలండి. చూడండి ఇక్కడ ఏమన్నాడంటే, కూర మొక్కలను ఇచ్చాను, ఫ్రూట్స్ ఇచ్చాను, అప్పుడప్పుడు కూడా మాంసం ఇచ్చాను అని అన్నాడు. మరోళ్ళు ఫ్రూట్స్ మానేశారు, కూర మొక్కలు మానేశారు, కూరాకులు మానేశారు, దీనిమే పడిపోయారు. ఇప్పుడు చూడండి, విజయవాడ వెళ్ళండి, శాకాహార భోజన శాలలు ఎన్ని ఉంటాయి? దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, ఏమండి ఫిష్ బిర్యానీ, ఎన్ని హోటల్స్ ఉన్నాయి చెప్పండి. ఈ హోటల్లో మనకు నిజంగా భోజనశాలలు ఎక్కడ కనబడతాయి? చాలా తక్కువ. వెతుక్కోవాలి వాటిని. ఎక్కడుంది భోజనశాల? ఎక్కడుంది? శాకాహారం ఎక్కడుందయ్యా? వెతుక్కోవాలి. అదే దమ్ బిర్యానీ అయితే అంబాపురం మొదలుకొని విజయవాడ వెళ్లేలోపు ఏవండి పర్లాంకి ఇక ఆ వైఎస్ఆర్ కాలనీ ప్రియులారా ఆ సర్కిల్ దగ్గర చూస్తే ఇటు చూసినవే, అటు చూసినవి. కారణం ఏంటి? మనిషి దేని మీద పడిపోయాడు? ఆకుకూరలు వద్దట. ఏం తిన్నట్టుందండి, మేకలు తిన్నట్టు సప్పగా ఉందండి అంటున్నారు. ఏవండి అందులోనే ఉంది ఆరోగ్యం అనేమో దేవుడు చెప్పాడు. ఇంకో విషయం చెప్పనా? రాత్రి వేళ కూడా మీరు సమయము దాటిన తర్వాత ఆహారం తినొద్దన్నాడు దేవుడు. అది మీకు హానికరం అన్నాడు. చూస్తారా? ఏవండి ఇవన్నీ బైబిల్లో ఉన్నాయండి. బైబిల్ ఎంత గొప్పదో మనం ఆలోచించాలి. కానీ కీర్తనల గ్రంథం రండి, బైబిల్ గ్రంథంలో చూద్దామండి. కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం 127వ కీర్తన 2వ వచనం. 127వ కీర్తన 2వ వచనం. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత తినుచుండుట ఎప్పుడట? చాలా రాత్రి అయిన తరువాత ఆహారము తినుచుండుట వ్యర్థమే. అంటే రాత్రి ఎక్కువ టైం గడిపిన తర్వాత ఏం తినొద్దన్నాడు? ఆ తినటం వల్ల ఏమన్నాడు? అది
వ్యర్థమైపోతుంది అన్నాడు. అంటే రాత్రి టైం దాటిన తర్వాత కూడా అన్నం తినొద్దు అన్నాడు. చూసారా, ఉందా లేదా? మనకేమో 11ంటికి 12ంటికి బిర్యానీ కళ్ళ కనబడింది అనుకో, అమ్మో ఎక్కడ ఆగుతాం, తెల్లారి తిందుగాని అన్నా ఒప్పుకుంటారా? అబ్బే కుదరదు, ఇందాకేగా తిన్నావు 7 గంటల కంటే, అయినా తినాల్సిందే, ఆ టేస్ట్ చూడాల్సిందే, ఒక ముక్కన్నా తినాల్సిందే. ఎన్ని రోగాలు వచ్చినాయి ఇప్పుడు చెప్పండి మనిషికి. ఏమండి, ఎన్ని రోగాలు వచ్చినాయండి ఈ రోజున మనిషికి. ప్రియులారా, ఆ రోజు ఆదాము అవ్వల యొక్క జీవితాలలో జ్వరం వచ్చినట్టుగా, వాళ్ళకి తలనొప్పి వచ్చినట్లుగా, వాళ్ళకి బలహీనతలు వచ్చినట్టుగా ఎక్కడైనా కనపడ్డాయా? కనపడ్డాయండి? కనపడాలి. అంటే దేవుడు మొదటి జంటను చేసినప్పుడు వారికి మంచి ఆహారాన్ని కూడా ఇచ్చాడు, వారి ఆరోగ్యాల మీద కూడా శ్రద్ధ తీసుకున్నాడు. ఇంకా ఇలా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయిలేండి బైబిల్ గ్రంథంలో. ఇప్పుడు నేను వాటి గురించి కాదు. ఒక భార్యాభర్తకు దేవుడిచ్చిన ప్రాధాన్యత ఏంటో, భార్యాభర్తలు ఆ ప్రాధాన్యతను ఉపయోగించుకోవాలనేటువంటిది దేవుని ఉద్దేశం. భార్య ఎప్పుడు కూడా తన భర్తకు ఎలా ఉండాలంటే సాటి అయిన సహాయంగా ఉండాలి. సాటి అయిన సహాయపడాలి. ప్రియులారా, ఈ రోజున సహాయపడే వాళ్ళు కాదు, చాలా ప్రమాదకరమైన వాళ్ళు బయలుదేరారు. భర్త పాపం ఉదయం నుంచి సాయంకాలం వరకు డ్యూటీ చేసుకుని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన చాలా భారముతో, చాలా చెమటోడ్చి కష్టపడి ఆ చెమట ముఖంతో ఇంటికి రాగానే ప్రియులారా, ఎదురెళ్ళి భార్య మంచినీళ్ళు తాగుతారండి, నీళ్లు తోడమంటారండి అని అనేవాళ్ళు ఉన్నారా? లేదు. తోడు పోసుకో, ఇప్పుడు దాకా ఎక్కడ తిరిగి వచ్చా? ఇప్పుడు దాకా ఎక్కడ తిరిగి వచ్చాడు? ఆయన పని చేసుకొచ్చాడు, కష్టపడొచ్చాడు. వెళ్ళి పోసుకో, వీళ్ళు తోడుకోలేవా? ఊరంతా తిరిగి వచ్చినవాడివి. ఇప్పుడు చెప్పండి, అది సహాయమేనా? సాటి అయిన సహాయమేనా? భర్త లోపలికి వెళ్ళి స్నానం చేసి రాగానే రండి కూర్చోండి, నీకు ఇష్టమైన భోజనం వండాను తినండి అని ప్రియులారా ఆయన ముందు పెడితే అసలు ఇల్లు వదిలి పెడతాడా ఆయన? చెప్పండి, ఇల్లు వదిలి పెడతాడా? నా భార్య వంటకానికంటే నాకు హోటల్ వంటకం అసలు నాకు నచ్చదండి, నా ఇంట్లోనే తింటే నాకు తృప్తి అండి, నా భార్య ఎంత బాగా చేస్తుందండి, ఇంటికే పరిగెత్తుకొస్తాడు. భర్తలు ఇంటికి రావట్లేదండి, కారణం ఎవరు? సమయానికి భార్యలే. ఏమండి, వెళ్ళిన దగ్గర నుంచి గొడవండి, వెళ్ళిన దగ్గర నుంచి అమ్మో ఏం మాట్లాడుతో తెలియదు, ఎన్ని మాటలు చెప్పిదో తెలియదు, నిద్ర బానివ్వదు, నా జీవితంలో తలనొప్పండి, అసలే తలనొప్పితో వస్తా నేను పగలంతా పనిచేసి, ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఈ ఒక తలనొప్పిగా మారిపోద్ది, అందుకేనండి అందరు నిద్రపోయిన తర్వాత వెళ్తానండి ఇంటికి అంటున్నాడు ఒక ఆయన. ఏమండి ఆలోచిస్తున్నారండి? భార్యాభర్తల బంధం చాలా పవిత్రంగా చేశాడు దేవుడు. వారిద్దరూ ప్రతి విషయంలో కూడా ఏకత్వము కలిగిన వారిగా ఉండాలి, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగినటువంటి వారిగా ఉండాలి. దేవుడు సాటి అయిన సహాయముగాను ప్రియులారా భార్యను చేస్తే భర్తను ఎందుకు చేశాడో తెలుసా అండి? దేవుడు వాక్యములో జ్ఞానముతో కాపురం చేయి, నీ భార్యతో ఎట్లా కాపురం చేయమన్నాడు, ఎందుకు జ్ఞానంతో కాపురం చేయమన్నాడు అనంటే అక్కడ వాక్యంలో మనము చూస్తున్నాం, ఆమె బలహీనమైన ఘటం. ఏ ఘటం అంటే బలహీనమైన కొండ లాంటిది. కొండను జాగ్రత్తగా వాడుకున్నంత వరకు భలే ఉపయోగపడింది నీకు. కోపం వచ్చి చెయ్యి జారిచావా మొక్కలైపోయింది, అది అతకటం చాలా కష్టం. అందుకే భర్తలారా మీ భార్యలను సన్మానించండి అన్నాడు అక్కడ. మళ్ళీ చదవండి వచ్చును. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. అటువలే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఎరగాలి. ముద్దు ఎవరనుకున్నా నీ భార్య అంటే బానిస కాదు, నీ భార్య అంటే నీ కింద దాసురాలు కాదు, నీ భార్య నీతో పార్ట్నర్. నువ్వు ఇంటిలో ఏ విషయాలు పంచుకోవాలన్నా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఎవరితో పంచుకోవాలి? నువ్వు భార్యతో. సమస్తాన్ని విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చిందే భార్యతో పంచుకోవాలి, ప్రేమతో మాట్లాడాలి, ప్రేమతో చూడాలి నువ్వు ఆమెను. తప్పు చేసినప్పుడు దగ్గర కూర్చోబెట్టుకొని తప్పమ్మా అలా చేయకూడదమ్మా, మనం ఒక ప్రత్యేకమైన విధానంలో దేవుడు మనల్ని చేశాడు, దేవుడు మనల్ని జతపరిచాడు అని తప్పును దిద్దుకునే విధానం ఎవరికి తెలిసి ఉండాలి?
భర్తకు తెలిసి ఉండాలి. ఎందుకంటే ఆమె బలహీనమైన ఘటం. కొన్ని విషయాల్లో తొందరపడవచ్చు, కొన్ని విషయాలలో ప్రియులారా తొందరగా మాట్లాడవచ్చు, లేదా తొందరపడి ఏదైనా తప్పు చేయొచ్చు. అటువంటి టైంలో ఆ తప్పులో నుండి బయటకు తీసుకురావటానికి దగ్గర కూర్చోబెట్టుకుని ప్రేమతో మళ్ళీ మరొకసారి ఎంత మంచి భర్త నాకు దొరికితే, ఎంత మంచి భర్త నన్ను ప్రేమిస్తుంటే, నా జీవితంలో ఇన్ని కలిగిస్తుంటే, నా భర్తకు నేను అవమానం కలిగించాలా? లేదు, ఆమె వెంటనే మారిపోద్ది. నీ ప్రవర్తన వలన మారిపోద్ది. ఆమె ప్రేమించాలి. అది లేదు ప్రియులారా. ఈ రోజున యుగోస్ ఎక్కువైపోయినాయి కదండి. నేనే అన్నట్లుగా మీరు యుగోస్తులో ఉన్నంత వరకు మీ జీవితాలు ఎక్కడ కూడా బాగుపడవు. మీ జీవితాలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే, భార్య బలహీనమైన ఘటమని, కొండని, ఆ కొండను జాగ్రత్తగా కాపాడుకున్నంత వరకు నీకు ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే జ్ఞానముతో కాపురము చెయ్యండి, వారిని సన్మానించండి. ఏవండి అన్నాడు అక్కడ, చదవండి మళ్ళీ. ఎక్కువ బలహీనమైన ఘటమని సన్మానించి నీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము ఉపయోగించాలి. కాపురం చేసే విషయంలో కావలసిందేంటి? జ్ఞానం ఉపయోగించాలి. స్త్రీ గాని పురుషుడు గాని. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అన్నాడు. ప్రియులారా, 3 రాళ్ళు తన చేతులతో తన ఇంటిని ఓడబెరుకుని అన్నాడు. ఇక్కడేమన్నాడు? భర్తతో జ్ఞానముతో కాపురం చేయి. ఆమె బలహీనమైన ఘటం, సన్మానించు. ప్రియులారా, ఎప్పుడో ఒకసారండి పప్పులోనో మాంసంలోనో మసాలా ఎక్కువ అవటం, కొంచెం ఉప్పు ఎక్కువ అవటం, కొంచెం కారం ఎక్కువ అవటం, అటువంటివి జరుగుతూ ఉంటాయి. అది సహజమే. ఏ ఇంటిలో కూడా మన దగ్గర ఉన్నంత వరకు ఏ చిన్న పొరపాటు రాకుండా జరగదు. ఏదో ఒక రోజున కూర చెడిపోవచ్చు, లేకపోతే ఉప్పు ఎక్కువ అవ్వచ్చు. అంత మాత్రాన మనం ప్రియులారా వాళ్ళని పళ్ళుని తీసుకెళ్ళి ముఖాన కొట్టకూడదు. ఏం కూర ఇది, ఏంటిది, 100 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చాను, 200 పెట్టి కొనుక్కొచ్చాను, ఇదా నువ్వు చేసేది, ఇట్లాగా చేసేదని ముఖం మీద. ఇన్ని రోజులు తిన్నవాడు ఆ ఒక్కరోజు ఏమైంది? ప్రేమతో చెప్పమ్మా, కొంచెం ఉప్పు ఎక్కువైంది, కొంచెం కారం ఎక్కువైనట్టుందమ్మా, ఒకసారి నువ్వు తిని చూడు అని నువ్వే కలిపి ఆమె నోట్లో ఒక ముద్ద పెట్టు. అప్పుడు ఆమె చూసి అంటదరే, నేను నా భర్తని చాలా చక్కగా భోజనం పెట్టాలనుకున్నాను, ఎందుకు అయ్యింది, ఎక్కడ జరిగిందని రెండోసారి సరి చేసుకుంటుందా, సరి చేసుకోదా? అలా కాకుండా పిల్లల పళ్ళు ముఖం మీద వేస్తే ఆమె గ్లాస్ వేసిద్ది. ఆమె తక్కువ తినలేదు కదా, గ్లాస్ వేస్తుంది. నువ్వు ఒకటేస్తే ఆమె 2 వేస్తుంది ఇంకో రోజు. ప్రియులార, కాబట్టి జ్ఞానముతో కాపురం చేయటం నేర్చుకోవాలి భార్యాభర్తలు. అందుకే ప్రియులార, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎన్నో సంగతులు ఉన్నాయి. భర్త మరొక పని కూడా చేయాలన్నాడు. మనందరికీ తెలిసిన విషయాలే. మీకు ఈరోజు పెళ్లి వర్తమానం అన్నాను కాబట్టి కొంచెం చెప్పాలి. ప్రియులార, వాక్యములో చూద్దాం. 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం చదవండి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. మీరును మీ భార్యలను ఏం చేయమన్నాడు? ఎంత ప్రేమించాలి అని అంటే 28వ వచనం, అటువలెనే పురుషులు తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్దులయ్యున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. ఏవండి, పురుషులు తన సొంత శరీరము వలె. ఏవండి, మన సొంత శరీరాన్ని మనం ఎలా ప్రేమిస్తామండి? ఆలోచించండి. మన సొంత శరీరాన్ని మనం ఎలా ప్రేమిస్తాం? మన సొంత శరీరానికి ఏమైనా బాధ కలిగిందంటే వెంటనే ఆ బాధ యొక్క నివారణ ఎలా పొందాలని ఎదురు చూస్తాం. జ్వరం వస్తే హాస్పిటల్కు తీసుకుని వెళ్ళాలి, తొందరగా ఈ జ్వరాన్ని తీసేసుకోవాలి, ఈ శరీరానికి మంచి బట్టలు తొడగాలి, ఈ శరీరాన్ని చాలా అందంగా మార్చుకోవాలి. ఈ శరీరమును మనం ఎంతో ప్రేమిస్తాం. ఈ శరీరానికి బాధ కలగనివ్వం, ఈ శరీరానికి వేదన రానివ్వం. వచ్చినా కూడా త్వరగా ఆ శరీరం యొక్క వేదన నుండి తొలగించుకోవటానికి ఇష్టపడతాం. ప్రియులారా, బైబిల్ అన్నాడు, అది నీ సొంత శరీరం అనుకుంటున్నావే, ఇదిగో నీ సొంత శరీరములో మరొక భాగం ఉంది, ఆమె నీ భార్య.
నీకు జ్వరం వస్తే జ్వరమును, ఆమెకు జ్వరం వస్తే జ్వరం కాదా? కొంతమంది ఉంటారండి, జ్వరం వచ్చిందయ్యా, ఒంట్లో బాగుండలేదయ్య అంటే నీ సావు నువ్వు చావు అని వెళ్ళిపోతూ ఉంటారు భర్తలు. ఏమండి, అవసావు అవు చావాలా? చస్తే తెలిసిద్ది నీకు ఆ బాధ ఏంటో. ప్రియులారా, ఆలోచన చేస్తున్నారా? నీ చావు నువ్వు చాటం కాదు. నీకు నీ శరీరానికి బాధ కలిగినప్పుడు నీ భార్యకి ఎటువంటి బాధ కలిగిందో ఆ బాధను తొలగించేంత వరకు నువ్వు ఆమె ప్రక్కనే ఉండాలి. ఎందుకని? శరీరం ఆమె, నీ శరీరం ఎక్కడికి వెళ్ళినా నీతో వస్తుందా, లేకపోతే శరీరం ఇంటి దగ్గర పెట్టి వెళ్తావా? చెప్పండి. మనం ఎక్కడికి వెళితే అక్కడికి మన శరీరం వస్తుంది. ప్రియులారా, అలాగే మన శరీరములో భాగమైన, మన శరీరమైన ఇదిగో భార్య ఎవరనుకుంటున్నావు? ఆమెకు చిన్న దెబ్బ తగిలిన నీకు తగిలినట్టు ఫీల్ అవ్వాలి. ఆమెకు బాధ వస్తే నీకు బాధ వచ్చినట్టు ఫీల్ అవ్వాలి. ఆమెకు గాయమైతే ఆ గాయాన్ని మాన్పే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఇది భార్యాభర్తల యొక్క ఏకత్వం. ఇది భార్యాభర్తల యొక్క ఏకత్వం. ప్రియులారా, ఆలోచించండి. ఇదిగో ఇక్కడ అననయ్య, సప్పీరా అనేటువంటి ఇద్దరు భార్యాభర్తలు కనబడుతున్నారు. వీరిద్దరూ పని చేస్తున్నప్పుడు కానీ, పొలం అమ్ముతున్నప్పుడు కానీ, లేక సంఘములో జీవిస్తున్నప్పుడు కానీ, సంఘానికి వస్తున్నప్పుడు కానీ ఏకత్వం వీళ్ళకి కనబడుతుంది. ఏకత్వం కనబడుతుంది. ప్రియులారా, ఏకత్వం మంచిదే గాని చెడ్డ విషయాలలో ఏకత్వం ఉండకూడదు. ఇది ఇక్కడ ప్రియులారా మనం తెలుసుకోవలసింది. అదేంటో వచ్చే వారం చెబుతాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచినట్లయితే ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీ ఇంటిలో నువ్వు ఒక మంచి భర్తవేనా? నీ భార్యను బాధ పెట్టే, నీ భార్యను హింస పెట్టే భర్తవా? నీ భార్యను ఏడిపించే భర్తవా? నీ యొక్క భార్యను దుఃఖపెట్టే భర్తవా? మానసికమైన వేదనలతో నింపే వ్యక్తివా? లేనిపోయినటువంటి రోగాలు నీ ద్వారానే నీ భార్యకు వస్తున్నాయేమో ఆలోచించు. భర్తలారా, మీరు అలా ఉండకూడదని బైబిల్ చెబుతుంది. భార్యలారా, మీ భర్తలకు మీరు సాటి అయిన సహాయాలేనా? నీ భర్త యొక్క ప్రతి పనిని మీరు సహకరించుకొని ఆయనతో సాటిగా బ్రతుకుతున్నారా? పాలివారిగా బ్రతుకుతున్నారా? లేక నేను అది తెచ్చాను, ఇది తెచ్చాను అని ఒకవేళ మీరు రకరకాలైనటువంటి వేదనలతో మీ భర్తలను బాధ పెడుతున్నారా? ఇవి కాదమ్మా కాపురం అంటే, బాబు ఇది కాదు సంసార జీవితం అంటే. దేవుడు తన గ్రంథంలో ఎన్నో సంగతులు వ్రాయించాడు, ఎన్నో విషయాలు వ్రాయించాడు. ముందుగా భార్యాభర్తల మధ్యలో ప్రియులారా ఒక ఏకత్వం అనేటువంటిది ఉండాలి. ఏక స్వభావం ఉండాలి, ఏక మనసు ఉండాలి. వారిద్దరు ఏక శరీరముగా బ్రతకాలి. మరి ఈ రోజున ఏక శరీరముగా ఉండవలసిన వారు ఎందుకు వేరైపోతున్నారు? దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఎవ్వరూ వేరు చేయకూడదు కదా. మరి ఎందుకు మన బ్రతుకులు ఇలా ఉన్నాయి? ఒకవేళ ఆలోచించండి. ప్రభువా, నా భర్త నీ సన్నిధికి రాకపోవటానికి కారణం నేనేనా? నా భార్య నీ సన్నిధికి రాకపోవటానికి కారణం నేనేనా? నా భార్య నన్ను సరైన విధానములు అర్థం చేసుకోకపోవటానికి కారణం నేనా? నా భర్త నన్ను సరైన అర్థం చేసుకోకపోవటానికి కారణం నేనా? పరిశీలన చేసుకుందామండి. జ్ఞానం ఉపయోగిద్దామండి. జ్ఞానమే మన జీవితాలను కడుతుందండి. ఆ జ్ఞానము లోక జ్ఞానం కాదండి, దేవుని జ్ఞానం అయి ఉండాలండి ఇది. కాబట్టి ఈ దినమున ఆలోచించండి. సంఘము భార్య అయితే ఇదిగో క్రీస్తు ప్రియుల మనకు భర్త అయి ఉన్నాడు. ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో తెలుసా? ఆయన మన కొరకు తన శరీరాన్ని ధారపోశాడు, సిలువలో బలైపోయాడు. ఈ భార్య కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. ఈ భార్య నిష్కళంకురాలుగా ఉండాలని, ఈ భార్య కళంకము లేనిదిగా ఉండాలని, నిర్దోషమైనదిగా నిలబెట్టాలని ప్రతిదినము వాక్యం అనే ఉదక స్నానము చేత కడుగుతున్నాడు తన భార్యను. అదే మన యొక్క జీవితాలలో కూడా జరగాలి. కాబట్టి ప్రభువా, ఒకవేళ నా భర్తను నేను ఎక్కడైనా బాధ పెట్టుంటే నన్ను క్షమించండి అని అడగండి. లేదు, ఒకవేళ భర్తలారా మీ భార్యలు నిష్ఠూర పెడుతున్నారేమో, బాధ పెడుతున్నారేమో, వారి ఎదుట విశ్వాస ఘాతకులుగా ఉంటున్నారేమో, పైకి ప్రేమించినట్లుగా నటించి లోపల ప్రేమ చూపించని
ఇదిగో ప్రేమకు వ్యతిరేకముగా మీరు బ్రతుకుతున్నారేమో. నీతో కలకాలము జీవించేది నీ భార్య అయ్యా. నీకు బాధ వస్తే ఏడ్చేది నీ భార్య అయ్యా. నీకు కష్టం వస్తే నీతో వెంట వచ్చేది నీ భార్య అయ్యా. నీవు లేకపోతే తట్టుకోలేని హృదయంతో బ్రతికేది నీ భార్య అయ్యా. అటువంటి భార్యనా నీవు ఇలా చేసేది? భర్తలారా ఆలోచించండి. భార్యలారా, నీ కోసం, పిల్లల కోసం నీ భర్త ఉదయం లేచిన దగ్గర నుండి సాయంకాలం వరకు తన శరీరాన్ని హోనం చేసుకుంటున్నాడు తెలుసా? బాధ పెట్టుకుంటున్నాడు తెలుసా? ఎన్ని బాధలున్నా నా భార్య పిల్లలు బ్రతికించాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడుతున్నాడు. తన బాధను ఎవరికి చెప్పుకోవటం లేదు, తన వేదనలు ఎవరికి చెప్పుకోవటం లేదు. నా పిల్లలు, నా యొక్క కుటుంబం సంతోషంగా బ్రతకాలని ఆయన ఎంతగా కష్టపడుతున్నాడో. ఎటువంటి బాధలు వచ్చినా చెప్పుకుంటే పిల్లలు, భార్య ఏమైపోతారోనని చెప్పుకోకుండా ఎన్ని బాధలు అనుభవిస్తున్నాడో తెలుసా? ఇదిగో ఇలా అర్థం చేసుకొని ఏక మనసుతో మనం ఉండగలిగితే అది క్రీస్తు సంఘముగాను, క్రీస్తుగాను నిలుస్తుందండి. ప్రియులారా, అదే క్రీస్తు కూడా మనకు భర్తగా ఉండి మన కొరకు ప్రాణం పెట్టాడు. భార్యగా, సంఘముగా మనము ప్రియులారా మన భర్తగా ఉన్నటువంటి క్రీస్తును అవమానపరుస్తున్నామా? మన క్రియల వలన, మన తలంపుల వలన, మన ఉద్దేశాల వలన, మన యొక్క విధానాల వలన ప్రియులారా మన భర్త అయినటువంటి క్రీస్తుని బాధ పెడుతున్నామేమో ఆలోచించండి. ఏకత్వం ఉండాలి, కానీ అది మంచిదై ఉండాలి, అది ప్రయోజనకరమై ఉండాలి, అది సంసారాన్ని కట్టేదై ఉండాలి, అది కుటుంబాన్ని కాపాడేదై ఉండాలి, అది కుటుంబాన్ని నిలబెట్టేదై ఉండాలి. అటువంటి ఏకత్వం ఉండాలి. మరి ఎటువంటి ఏకత్వం మనము కలిగి ఉన్నాం? ఒక్కసారి ఆలోచించండి. నిన్ను నన్ను సంపాదించుకొనుటకు, నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొనుటకు, తన భార్యగా చేసుకొనుటకు ప్రభువైన యేసు క్రీస్తు వారు మనందరి కొరకు సిలువలో తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆఖరి పట్టు వరకు కార్చాడు. నిష్కలంకురాలుగా నా భార్య ఉండాలి, ఇదిగో నిర్దోషిగా నా భార్య ఉండాలి, కళంకము లేనిదిగా నా ఎదుట నిలబడాలని తన్ను తాను అర్పించుకున్నాడు. అర్పించుకున్న ఆయనకు మనం ఎలాగూ ప్రియులారా మన జీవితాలు కనపరచగలుగుతున్నాం. ఒక్కసారి ఆలోచించి మంచి నిర్ణయాలతో మనం ముందుకు వెళదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ కొందనాలు. మీ సన్నిధానములో ఈరోజున ప్రభువా నాయన, ఏకత్వం అనేటువంటిది భార్యాభర్తలలో ఎలా ఉండాలో మీ వాక్యములో నుండి మేము చూడగలిగాము నాయన. ఎందుకో, ఎవరి కోసమో ఇది ప్రభువా నాయన ఈరోజు మా జీవితాలతో మాట్లాడారు నాయన. మా హృదయాలలో, మా జీవితాలలో, మా కుటుంబాలలో నాయన మేము నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా, ప్రార్థనలకు ఆటంకము కలిగించే వారిగా కాకుండా నాయన నీ సన్నిధిలో సరి అయిన కుటుంబంగా, సరి అయినటువంటి భార్యాభర్తలుగా ప్రతి ఇల్లు ఉండునట్లు చేయండి అయ్యా. ప్రతి గృహము కూడా సమాధానముతో, శాంతితో నింపమని మేము ప్రార్థిస్తున్నాం. అంతకంటే ప్రాముఖ్యంగా విశ్వాస గృహమనే ఈ సంఘములో ప్రభువా మేము కూడా నాయన క్రీస్తు భార్యగా నీ మాట విని, క్రీస్తును మెప్పిస్తూ, క్రీస్తును గొప్ప చేస్తూ, క్రీస్తును ప్రేమిస్తూ, క్రీస్తుకు లోబడి ఆయన మాటలకు విధేయులమై బ్రతుకున్నట్లు చేయండి. మా కొరకు ప్రాణం పెట్టినవాడు మా భర్త, మా కొరకు జీవాన్ని దారపోసినవాడు మా భర్త, మా కొరకు త్యాగమైపోయినవాడు మా భర్త. అటువంటి వానికి అవమానము కలిగించేవారిగా కాకుండా ఆ మాటల ప్రకారం మేము బ్రతుకున్నట్లుగా, ఆయన చెప్పింది చేయునట్లుగా మమ్మలను సిద్ధపరచండి. ఈరోజు అదే జ్ఞాపకము చేసుకుంటున్నామయ్యా. ప్రభు శరీరముగా, ప్రభు రక్తముగా మేము ప్రభువా జ్ఞాపకము చేసుకుంటున్నామంటే అది ప్రభు మా కొరకు కార్చినటువంటి రక్తమని, మా కొరకు చీల్చబడినటువంటి శరీరమని మేము గుర్తు చేసుకుంటున్నాం. అది తెలుసుకుంటున్న మేము అయోగ్యముగా కాక యోగ్యముగా తీసుకొని ఒక మంచి భార్యగా మీ ఎదుట నిలబడినట్లు, క్రీస్తు ప్రక్కన ప్రభువా మేము జీవించున్నట్లు తగిన సహాయము చేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనందరం అలాగే ప్రార్థనలో ఉందాం. ప్రభు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకొని
ఇది మీ కొరకు విరువబడినటువంటి నా శరీరం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రతి మనిషి జీవితానికి ఎంత విలువైనటువంటి మాటలు అవసరమో మాతో మాట్లాడుతూ వస్తున్నారయ్యా. నేటి దినాలలో ఎన్నో కుటుంబాలు తమ యొక్క జీవితాలలో ప్రభువైన సంతోషంగా గడపవలసి ఉండగా నెమ్మది లేకుండా, సంతోషం లేకుండానే బ్రతుకులు కొనసాగిస్తూ ఉన్నారు. భార్య భర్తను అర్థం చేసుకొని, భర్త భార్యను అర్థం చేసుకొని నీ జ్ఞానం వారికి పెట్టండి అయ్యా. లోక జ్ఞానం ఒక కుటుంబాన్ని కలపలేదు. దేవుని జ్ఞానమే కుటుంబాన్ని ప్రేమతో ఉంచగలుగుతుంది. అటువంటి ఉన్నతమైన ప్రేమలో మేము మా కుటుంబాలు జీవించున్నట్లు సహాయం చేయండి. ఎక్కడ ప్రభువా మేము కుటుంబాల విషయాలలో నీ మాటలను ప్రభు త్రోసిపుచ్చి అడుగులు ముందుకు వేయలేని పరిస్థితుల్లో ఉంటున్నాయో అవి మేము ఎరిగి మీ సన్నిధిలో సరి అయిన విధానములో బ్రతుకుటకు సహాయం చేయండి. ఏ విషయాలలో మేము ఏకమవ్వాలో, ఏ విషయాలలో మేము ప్రభువా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలో తగినటువంటి విధానములో మీ లేఖనాలే మాకు గొప్ప కౌన్సిలింగ్ నాయన. కాబట్టి నీ లేఖనాల ముందు కూర్చొని సహాయము చేయండి నాయన. కూర్చొని బ్రతుకున్నట్లు మీరే సహాయము చేయండి. ఈరోజు ఎంతోమంది జీవితాలలో, ఎన్నో కుటుంబాలలో నాయన నెమ్మది లేక, సంతోషం లేక, చెట్టుకొక్కరు పుట్టకొక్కరై ఎంతోమంది విడాకులు తీసుకొని భార్య వేరుగా, భర్త వేరుగా, అయ్యా కుటుంబాలలో సరి అయినటువంటి అవగాహన లేక చివరికి మరణాల వరకు వెళ్ళిపోతున్నారయ్యా. అటువంటి మనసులు రానివద్దయ్యా. అటువంటి జీవితాలు సంఘములో ఎక్కడ జరగకూడదని మేము ప్రార్థిస్తున్నామయ్యా. సహాయము చేయండి. తొందరపాటు నిర్ణయాల కంటే తొందరపడి నీ దగ్గర మోకరించి నీ వాక్యాన్ని చదువుతూ జాగ్రత్తగా నీ కొరకు బ్రతుకుతూ జీవితాలను కట్టుకునే వారిగా చేయండి. బలపరచండి. ఈ దినమన ప్రభువా కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించండి. ఆశీర్వాదకరముగా చేయండి నాయన. మరలా మేము నీ సన్నిధిలో కూడుకునేంత వరకు మీ కృప మాతో ఉంచండి. నీ బిడ్డలు ప్రేమతో ఇచ్చిన కానుకలను దీవించి ప్రతిఫలము ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.